శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఎటువంటి ఎక్కువ మంత్ర సాధనలు, పూజలు, విధి అర్చనలు ఇవేమీ కూడా లేకుండా తాంత్రిక ప్రకారంగా నేను మీకు ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రం గురించి చెప్తాను. ఈ యొక్క యంత్రాన్ని గనక తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళినట్లయితే గనుక ఎవరైనా కూడా మీకు అప్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నా అంటే ఎవరెవరు వాడుకోవచ్చో చెప్తున్నాను. ఈ యొక్క యంత్రాన్ని మీ యొక్క దగ్గర పెట్టుకొని వెళితే మీకు పని అనేటువంటిది అవుతుంది. మీకు అప్పులు లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఎవరైనా కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏవైనా కూడా లిటిగేషన్స్ ఉన్నా, లేకపోతే ఏవైనా కూడా ల్యాండ్కి సంబంధించిన కేసులు ఉన్నా, లేకపోతే కోర్టు కేసులు ఉన్నా, లేకపోతే ఏవైనా కూడా కోర్టుకి సంబంధించి సిట్టింగ్లు కానీ, వాయిదాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండి మీరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు ఏవైనా కూడా కారణాలు కావచ్చు, మీ యొక్క భర్త వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, ఎవరు వెళ్ళినా కూడా కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే బయట వాళ్ళ వల్ల కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో గనక మీరు నేను చెప్పినటువంటి యంత్రాన్ని తయారు చేసుకుని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినట్లయితే గనుక ఎప్పుడు మళ్ళీ మీకు ఆ సిట్టింగ్ ఉన్నా, లేకపోతే ఆ యొక్క వాయిదాకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉన్నా, లేకపోతే మళ్ళీ మాట్లాడడానికి మీరు వెళ్ళవలసి ఉన్నా కూడా ఇది పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా. అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఆ ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గెలవరు, మీరే గెలుస్తారు ఖచ్చితంగా. అయితే మొత్తం రెస్పాన్స్ కానీ ఈ యొక్క స్టేట్మెంట్లు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగానే వస్తాయి, మీకే పాజిటివ్గా జరుగుతుంది, మీకే న్యాయం జరుగుతుంది, మీరే గెలుస్తారు, మీరు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా నెరవేరి జరుగుతుంది అనమాట. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఇది ఎలా తయారు చేయాలి? ఇది ఏ రోజైనా కూడా తయారు చేయొచ్చు, కానీ శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ దీన్ని తయారు చేసుకోవటం వలన చాలా మంచిది, చాలా శ్రేయస్కరము, ఇంకా కూడా అధికమైనటువంటి మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మరి ఏం చేయాలి? మొట్టమొదటిగా చక్కగా తలస్నానం అనేటువంటిది చేయాలి. తలస్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు అనేటువంటిది కట్టుకోండి. బట్టలు అనేటువంటి కట్టుకున్న తర్వాత చక్కటి ఆసనం వేసుకొని మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళండి. పూజా మందిరంలో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక భోజపత్ర అవసరం ఉంటుంది. నా యొక్క గత వీడియోలో చాలా మందికి చూపించి చెప్పి ఉన్నాను, లేదు అన్నటువంటి వాళ్ళు తెప్పించుకోండి, ఆన్లైన్లో అనేటువంటివి అవైలబిలిటీ ఉంటాయి. ఈ యొక్క భోజపత్రం తెప్పించుకోండి. భోజపత్రం తెప్పించుకున్న తర్వాత అలాగే గోరోజనం పౌడర్ ఉంటుంది, లేకపోతే రాళ్ళగా కూడా ఉంటుంది. రాళ్ళగా మీరు కొనుక్కున్నా కూడా దాన్ని దంచి పౌడర్గా మీరు చేసుకోవచ్చు. ఈ యొక్క భోజపత్రం తెచ్చుకున్న తర్వాత దీంట్లో కాస్త నీటి చుక్కలు వాడి దాన్ని ముద్ద పేస్ట్గా తయారు చేస్తారు. పేస్ట్గా తయారు చేసిన తర్వాత ఏదో ఒక పొల్లవాడి నేను భోజపత్రం మీద ఇది జాగ్రత్తగా ఈ యొక్క గోరోజనం పేస్ట్తో నేను చూపించినటువంటి యంత్రాన్ని మీరు గీయవలసి ఉంటుందన్నమాట. అయితే అది మీ యొక్క కళ్ళకి అద్భుతంగా డార్క్గా బ్రైట్గా కనిపించాల్సినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు, కానీ దాని యొక్క చిహ్నం అనేటువంటిది అక్కడ పడుతుందన్నమాట. ఆ యొక్క గోరోజనం తీసుకుని జాగ్రత్తగా భోజపత్రం అనేది గీయండి. గీసిన దాని తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని లామినేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ లామినేషన్ చేయించుకోలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ భోజపత్రం ఎక్కడ కూడా చిరిగిపోకుండా, ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ధ్వంసం అయిపోకుండా, చిల్లులు పడిపోకుండా చూసుకుని జాగ్రత్తగా దాన్ని మడిచి ఏదైనా కూడా ఖాళీ రక్షలు ఉంటాయి, తావీజులు ఉంటాయి, అందులోకి జాగ్రత్తగా ఇముడుచుకొని మూత పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మీ యొక్క పూజా మందిరంలోనే మీకు ఇష్టదేవుడు యందు పెట్టి చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించి, ఈ యొక్క రక్షకి చెప్తున్నాను, ఈ యొక్క రక్షను ఉద్దేశించి ఆవు నేతితో దీపం వెలిగించి మీ యొక్క కుడి చేత దీపాన్ని స్వీకరించమని చెప్పి చూపించి చేత్తో దాని తర్వాత అగరబత్తి వెలిగించండి. ఆ అగరబత్తి ధూపాన్ని కూడా ఆ యొక్క రక్షకి పట్టించండి. పట్టించిన తర్వాత దాన్ని ఒక పూట వరకు వదిలేయండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ల్యాండ్ కేసులు అవ్వచ్చు, అప్పులు తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు అవ్వచ్చు, కోర్టు కేసులు వాయిదాలు అవ్వచ్చు, ఏదైతే గతంలో నేను చెప్పి ఉన్నానో ఖచ్చితంగా మీరే గెలుస్తారని చెప్పి ఇటువంటి పరిస్థితికి మీరు వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా, మీకు హాజరు అవ్వాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడల్లా కూడా ఈ యొక్క రక్షణ తీసి మీ యొక్క పాకెట్లోనో మీ యొక్క పర్సులోనో దగ్గర పెట్టుకుని వెళ్ళండి చాలు. అంతే, ఇంకా మీరు చేయవలసింది ఏమీ లేదు. అలాగే పనంతా పూర్తయిపోయి మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ మీ యొక్క పూజా గదిలో మీ యొక్క భగవంతుడి దగ్గర పూజా స్థలంలో మందిరంలో పెట్టేసుకోండి. మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో ఇలా మాట్లాడాల్సిన అవసరం, వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం కానీ వెళ్ళాల్సిన అవసరం కానీ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ దానికి దండం పెట్టుకుని దాన్ని తీసి మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. అంతే మీరు చేయాల్సినటువంటి పని. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ విధంగా చేసుకుని కనుక మీరు అలా వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీకే మంచి జరుగుతుంది, మీకే న్యాయం జరుగుతుంది, మీరు అనుకున్నటువంటిదే జరుగుతుంది, మీరే గెలుస్తారు. అయితే ఈ యొక్క రక్షలోని మధ్యలో అమ్ముక అని చెప్పి ఉంటుంది కదా,
అవతల వ్యక్తి ఎవరి పట్ల అయితే మీరు గెలవాలని అనుకుంటున్నారో, ఎవరి పట్ల అయితే కేస్ అనేటువంటిది వచ్చిందో, లేకపోతే ఎవరైతే మీకు డబ్బులు మీకు తిరిగి ఇవ్వాలో ఆ యొక్క వ్యక్తి పేరు ఆ ముఖ అనబడేటువంటి ఉన్నటువంటి చోటున మీరు ఆ యొక్క వ్యక్తి పేరు రాయాలి. ఇప్పుడు నాకు కామెంట్స్‌లో మీరు ఖచ్చితంగా అడుగుతారు. మరి ఇద్దరు ముగ్గురులుంటే ఎలాగండి వాళ్ళందరి పేర్లు రాయొచ్చా ఇది అని చెప్పి. అలా కుదరదు. ఎవరో ఒక్క వ్యక్తి యొక్క పేరు మాత్రమే మీరక్కడ రాయవలసి ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోని మీ మీదన గెలవలేడు. అతనికి అనుకూలంగా పాజిటివ్‌గా ఏమాత్రం కూడా జరగదు. అన్నీ కూడా అనుకూలంగా పాజిటివ్‌గా మీకే జరుగుతుంది. మీరనుకున్నటువంటిదే నెరవేరుతుందనమాట. అయితే ఒక వ్యక్తి ఎవరి వలనైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఒక వ్యక్తి గురించి మాత్రమే మీరక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే రాయాలి. ఇద్దరు ముగ్గురు అంటే సరిపోదు. మరి ఇద్దరు ముగ్గురు ఉంటే మరి ఎలాగండి? ఏం చెయ్యాలి అనండి అనంటే అది దయచేసి అడగొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అర్థమైంది కదా! ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళతో మనకి పని అవ్వదు అండి ఇది ఇది అని చెప్పేసనంటే ఈ వీడియో మీకు కాదు. మీకు అనవసరం ఇంక ఈ వీడియో. అర్థమైంది కదా! కానీ ఇప్పుడు ఒక ముగ్గురు, నలుగురు వలన మీరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆ ముగ్గురు, నలుగురిలో ముఖ్య కారకుడు, ముఖ్య కారణము ఎవరు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా! ఆ వ్యక్తి పేరు అక్కడ రాయొచ్చు. అంటే అతను ఓడిపోయినట్లయితే గనుక ఇంక మనమే గెలుస్తాము. ఇంక మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఇంక అందరూ ఓడిపోయినట్లే. ఇంకా ఎవరు ఏమీ కూడా మన జోలికి రాలేరు అనబడేటువంటి సందర్భం, పరిస్థితి ఉంటే గనక ఆ విధంగా మీరు ఆలోచించుకొని ఆ ముఖ్యమైనటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటిది మీరక్కడ రాసి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క యంత్రాన్ని చక్కగా చూపించి నేను ఈ యొక్క వీడియో అనేటువంటిది ముగిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.